బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్కి ఆత్మ ప్రమాణాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జరిగేటువంటి తెలంగాణలోని కర్తాల్లో మహేశ్వర మహా పిరమిడ్లో ఎన్నో సంవత్సరాల నుంచి పత్రిజీ మహారాజ్ ధ్యాన మహాయజ్ఞాలు ప్రారంభించిన నాటి నుంచి లక్షలాది మంది అక్కడ ధ్యానం చేసుకుంటూ అక్కడ ఎంతోమంది వివిధ రకాలైనటువంటి మంచి మంచి ఆఫీసర్సు అనుభవజ్ఞులైనటువంటి ధ్యానంలో ఉత్తమోత్తంగా చేస్తున్నటువంటి వారు, తర్వాత మహాయోగులు, ఋషులు లాంటి వారిని కూడా మన పత్రిజీ గారు అక్కడ ఈ లక్షలాది మంది ప్రజలకు పరిచయం చేసినటువంటి విషయం గతంలో మేము చూసాం. లక్ష్మీ, పార్వతి, సరస్వతి వారి ముగ్గురు పేరుతో ఒక సంవత్సరం మహా వైభవంగా కార్యక్రమాన్ని చేశారు. లక్షలాది మందికి అన్నదానం చేస్తూ ఎంతో విశిష్టమైనటువంటి ధ్యానాన్ని ప్రచారం చేశారు. ఆయన ప్రపంచ దేశాలలో చాటి చెప్పినటువంటి ధ్యానాన్ని ఒకే ఒకటి శ్వాస మీద ధ్యాస. అక్కడ ఏముందనుకున్నాం, మొదట్లో శ్వాస మీద ధ్యాస, ఇదేంటి అన్న ధ్యానం అనుకున్నాం. దాన్ని ఎన్ని సంవత్సరాల నుంచో దాదాపు 30 దేశాలు ఆయన పర్యటన చేసి అద్భుతంగా ధ్యాన ప్రచారం చేసి ఈరోజు కోటాన కోట్ల ప్రజలకు ధ్యానం నేర్పించినటువంటి, ధ్యాన ప్రచారం చేసినటువంటి మహా ధీశాలి ఆయన పరమయోగి బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన కనుసన్నల్లో ఈరోజు ఎంతోమంది ఆరోగ్యవంతులై ప్రపంచ శాంతి కొరకు పాటుపడుతూ ఉన్నారు. ఆయన ఇంకా ఉంటే ఆయన దాదాపు 150 సంవత్సరాలు నేనుంటానని చెప్పినటువంటి మహా వ్యక్తి ఆయన. కానీ ఆ సమయం అంతా కూడా ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ 150 సంవత్సరాల్లో చేసినటువంటి ఇప్పటికే పూర్తి చేసుకొని ఆయన పరమపదం చెందాడు. చలో ధ్యాన మహాయజ్ఞం